ఏపీ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా దెబ్బతిన్నాయని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ ఏడాది 40% కూడా రుణాలు మంజూరు చేయలేకపోయామని స్పష్టం చేసింది. హైదరాబాద్లో భేటీ అయిన 189వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రుణాల మంజూరులో భారీ కోత విధించినట్లు ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. ఏడాది 56,019 కోట్ల రుణాల మంజూరును లక్ష్యంగా పెట్టుకోగా అందులో 40% మాత్రమే రుణాలు మంజూరు చేశామని అందులో పేర్కొంది. ఏడాది ఖరీఫ్లో 13,789 కోట్లు, రబీలో 8,654 కోట్ల రుణాలు చొప్పున మొత్తం 22,443 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రకటించిన తర్వాత రైతులెవరూ రుణాలు చెల్లించడం లేదని ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. దీనివలన బ్యాంకుల లాభాలు దెబ్బతిన్నాయన్నారు. Loan I have to give. So comparatively, of course, corporate segment is pretty bad. I agree. But the reason Andhra Agriculture was getting so much focus from the banks is that the NPA was low. That has gone up. That is what our concern is. From 2% it has gone to 8%. As when State Bank of India chairman says 8% all over the country, but only 2% in Andhra. That is why State Bank has given a lot of loans here. So we will come back to that 2%. That is good for the segment. As far as the NPA and other segment is concerned, అటు డ్వాక్రా సంఘాలకు ఏడాది 13,791 కోట్ల రుణాలు మంజూరు కావలసి ఉండగా బ్యాంకులు కేవలం 3,015 కోట్లు మాత్రమే మంజూరు చేసినట్లు ఎస్ఎల్బీసీ స్పష్టం చేసింది. గతంలో మంచి సంఘాలుగా పేరు పొందినవి ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా మారిపోయాయని పేర్కొంది. అయితే దీనిపై ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. రుణాల రీషెడ్యూల్పై బ్యాంకర్లపై ఒత్తిడి చేయాల్సింది పోయి ఏమీ పట్టనట్టుగా వ్యవహరించింది. రైతులున్న పరిస్థితి దృష్ట్యా రుణాల మంజూరు అవసరాన్ని ఎస్ఎల్బీసీకి తెలియజేయలేదు. రుణమాఫీ చెల్లించిన మేరకు కొత్త రుణాలు ఇవ్వనంటూ చేతులు దులిపేసుకుంది. 51,70,000 మంది ఖాతాలకి ఈనాడు యొక్క రుణ ఉపశమన పథకం జమ వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు పోయిన బడ్జెట్లో 5,000, 4,680 కోట్లు బ్యాంక్స్లో జమ వేయటం కూడా జరిగింది. నిన్న మరలా 2,315 కోట్లు నిన్న మళ్ళా జమ వేయటం కూడా జరిగింది. ఈ బడ్జెట్లో కూడా ఒక 4,320 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో కూడా కేటాయింపు కూడా చేయటం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో 87% రైతులు అనగా 33.19 33,19,000 రైతులు ఈ పథకం ద్వారా రుణ ఉపశమనాన్ని పొందగలిగారు. రైతు రుణమాఫీ పథకం రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదని, ఆ కారణంగా రైతులకు అప్పులు మాఫీ కాలేదని, కొత్త అప్పులు ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని ఎస్ఎల్బీసీ నివేదిక వివరించింది.